హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సబితాస్ కార్నర్. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రాని వాళ్ళు కూడా. ఈ చేప ముక్కల్ని ఫస్ట్ నేను సాల్ట్ ఇంకా కొంచెం లెమన్ జ్యూస్తోని కడిగి పెట్టానండి ఫస్ట్ టైము. మళ్ళీ ఇంకా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటికి మసాలా ప్రిపేర్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంత గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పల్చగా చేసుకోవడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చేప ముక్కల్ని తీసుకొని ఒక్కొక్కటిగా దానికి మిశ్రమాన్ని అంతా కూడా బాగా పట్టించాలి. మసాలా అంతా కూడా ముక్కకి బాగా పట్టించాలి. చూసారు కదా, అన్ని ముక్కలకి మసాలా బాగా పట్టించేసి పక్కన ఉంచాను. దీనిపైన ఒక మూత పెట్టేసి 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి ఆయిల్ బాగా వేసుకుని దీంట్లో ముక్కలన్నీ కూడా ప్లేస్ చేసుకోవాలి విడివిడిగా. చూసారు కదా, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత కొంచెం మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్క 2-3 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. చేప ముక్కల్ని డిస్టర్బ్ చేయకుండా నిదానంగా ఫ్లిప్ చేయాలి. అన్నీ కూడా నేను ఫ్లిప్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.